హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలియాలి అంటే మీకు సిద్ధు గురించి కొంచెం తెలియాలి. ఎందుకంటే సిద్ధునే వద్దనుకున్న అమ్మాయి ఒకరైతే, సిద్ధునే ముద్దు అంటున్న అమ్మాయి ఒకరు పాస్ట్ అయితే మరొకరు ప్రెజెంట్. మరి మన సిద్ధు ఏమో పాస్ట్ని ఫాస్ట్గా దాటేసి ప్రెజెంట్లో ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తున్న టైంలోని పాస్ట్ టు ప్రెజెంట్ ఒకసారి కలిసి ఒక పవర్ఫుల్ పాస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతే, అప్పటి వరకు తట్టుకోలేనంత ప్రేమను చూపించిన సిద్ధు మర్చిపోలేనంత కోపాన్ని కూడా చూపించడం స్టార్ట్ చేశారు. మరి ఆ ప్రేమని కోపాన్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే హోలీ రోజు జాలీగా మీ ఫ్రెండ్స్తోని, మీ లవర్స్తోని, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్తోని దిల్రూబా మన ముందుకు వస్తుంది. సో హ్యాపీగా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇలా సిద్ధు, అంజలి మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో అన్న. హాయ్ అంజలి గారు. హలో వినయ్, హౌ ఆర్ యు? ఎస్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సినిమా అన్న. అంత మంచి లవ్ స్టోరీతో మా ముందుకు వస్తున్నారు. అండ్ అందులోని చాలా మా అందరికీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, అండ్ యాక్షన్స్ కానీ, గొడవలు కానీ, సో ఇవన్నీ కలిపి కంప్లీట్ ప్యాకేజ్గా వస్తుంది. బట్ విన్నప్పుడు హౌ ఎక్సైటెడ్ యు ఆర్? నాకు విన్నప్పుడు ఆ ఎమోషన్ చాలా కొత్తగా అనిపించింది. ఒక క్యారెక్టరేషన్, డే లైఫ్లో మనం నిద్ర లేచినప్పటి నుంచి అందరికీ సారీ థ్యాంక్స్ చెప్తూ బతికేస్తున్నాం. అయితే మనం మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం, తెలియకుండానే ఆ పదాలు డైలీ రొటీన్గా వాడేస్తున్నాం. ఆ పదాలకు కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా అన్న మాట బాగా అనిపించింది. అండ్ ఒక ఎక్స్ వచ్చి మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది, ఎప్పుడు మనం ఎక్స్ మన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు అంటే మనం భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో, మళ్ళీ ఏ గొడవలు అవుతుందో, ఎందుకు అనవసరమైన పెంట ఇవన్నీ అని. బట్ తిను చెప్పిన ఎమోషన్ ఏంటంటే తప్పేముంది, ఒకసారి వచ్చి ఫ్రెండ్షిప్ అయితే పోలేదు కదా, ప్రేమ పోయినా అన్న ఎమోషన్ కొత్తగా అనిపించింది. మనోడు చెప్పిన సీన్స్ అవన్నీ నచ్చాయి. అది నచ్చి తీసాం సినిమా. ఐ హోప్ మీరు థియేటర్లో వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ అన్న. మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక 2-3 ఇది ఇంకొంచెం గ్రాండియర్గా తీసుకెళ్తే బాగుంటుందని. ఇప్పుడు కూడా సారీ థ్యాంక్ యూ అని చాలా పెద్ద వర్డ్స్, కానీ మనం చాలా కామన్గా యూస్ చేస్తూ ఉంటాం. వాటిని ఇంకొంచెం లార్జ్ స్కేల్లో చూపించి ఇంకొంచెం బిగ్ స్కేల్లోనే ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుంటే అది ఇంకా బాగా వెళ్ళొచ్చాము. ది అదర్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే అదొక మిత్తులా ఉండిపోయింది. తను ఎప్పుడు కూడా ఒక ఎనిమీలా చూడాలి, ఎప్పుడు కూడా తను మన లైఫ్లోకి ఇంకా రాకూడదు, తను ఒక నెగిటివ్ వైబ్ అన్నట్టు ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్. అలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, వీడు ఎందుకు ఆ సారీ థ్యాంక్స్ చెప్పొద్దు అన్నాడు అన్నది ఒక దెర్ విల్ బి వన్ స్టోరీ ఫర్ ఇట్. అలాగే ఈ ఎక్స్ లవర్ ప్రజెంట్ లవ్ అన్నది కూడా మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ లవ్లోకి సడన్గా ఎక్స్ లవ్ వస్తే తెలియకుండా మనకి వేరే ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి, ఇప్పుడు ఏది ఇదని. బట్ డైరెక్టర్ రాసిన విధానం కానీ, తీసిన విధానం కానీ మొత్తం చాలా కొత్తగా ఉంటాయి. యూ లవ్ ఇట్. ఆ కాన్వర్జేషన్స్ విన్న తర్వాత మేబీ థియేటర్ నుంచి బయటకు వచ్చి చాలామంది అవునరా అనవసరంగా, సరే ఏదో 4-5 సంవత్సరాల ముందు బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు అది ఎవరినో పెళ్లి చేసుకుంది, మనం ఎవరినో పెళ్లి చేసుకున్నాం, తప్పే ముందు ఒకసారి పలకరిస్తే అనే ఒక ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్ అ రైట్ వే. వాళ్ళు కాల్ చేస్తారో చేయరో వాళ్ళ ధైర్యం మీద ఉంటుంది, బట్ గుర్తయితే చేసుకుంటారు. బ్యూటిఫుల్ అన్న. మ్యామ్, బిఫోర్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ ద అంజలి క్యారెక్టర్. ఇప్పుడు కిరణ్ అన్న గారు చెప్పింది నిజంగా ఒక ఉమెన్ ఒక అబ్బాయిని సీరియస్గా లవ్ చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నిజంగా వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఎక్స్తో మాట్లాడినా, ఎక్స్తో కాంటాక్ట్ అయినా, డూ యూ యాక్సెప్ట్ యాజ్ అ ఉమెన్? See, I don't have a problem as personally because I feel I should trust my partner, whoever my partner is, that there is nothing between them. Actually, problem undi, it should question you ki me to me partner to trust ledu kada. That is the question. Trust undi, so that will not be a problem. And even the boy should be transparent. Okay, she messaged me, idi, you know, this koncham aim ayindi, why she messaging you, just information, not to hide it. I think what happens is the boys think that if we tell, the girl will have a problem, so they hide it. Then trust issues vastundi. So frank ga cheppu, you know, that she texted or whatever. I don't think there'll be a problem. Communication kavali. Communication ledu problem vastundi. బ్యూటిఫుల్ మ్యామ్. బట్ లెట్స్ డిస్కస్ అబౌట్ అంజలి క్యారెక్టర్. Yes. మీరు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఒక క్యారెక్టర్తో వచ్చినా ఎక్స్పెక్టేషన్స్ హై చేస్తూనే ఉంటారు, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఫిల్మ్ టు టిల్ ద దిల్రూబా. బట్ ద వేరియేషన్ అనేది ఒక యాక్ట్రెస్గా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త యాక్ట్రెస్ కావాలి ప్రతి సినిమాకి కూడా. సో హౌ యూ ఆ వెర్సటాలిటీ అనేది మీరు ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు ఎవ్రీ టైమ్? Anjali especially, I think na vere characters already films ki ee film ki chala versatility undi, so that I'm very happy about. I think full credit goes to na director Karun garu. He has written both and everyone's character so amazingly well. Anjali ki I think personality, real emotion em undi, and her dialogues, everything is so good and connecting. So idi I think na all max versatile character that I've played in any of the films before. So I'm very excited because
నా లవ్ ఎమోషన్ నాకు చాలా ఫేవరెట్ ఎమోషన్ ఉంది లైఫ్కి. సో లవ్ స్టోరీ అండ్ అంజలిస్ క్యారెక్టర్ సో మచ్ లైక్ రుక్షార్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ యుల్ సీ ఆల్ షేడ్స్ ఆఫ్ హౌ అ గర్ల్ ఇస్ దట్ వే. బ్యూటిఫుల్. బట్ ఆఫ్ స్క్రీన్ కానీ ఎప్పుడైనా మీరు ఈవెంట్స్లో కానీ మీ బబుల్లో మీరు ఉంటూ అండ్ చాలా ఇంట్రోవర్ట్గా మీరు ఉంటూ బట్ ఇక్కడ అంజలి క్యారెక్టర్ ఓవర్ హైప్గా చాలా జాయ్ఫుల్గా షీఈ్ ఎంజాయింగ్. సో దాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు యాజ్ ఎ క్యారెక్టర్? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్లో నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో కూడా నా కొంచెం లైక్ ఫ్రీగా ఉంటారు. ఆఫ్ కోర్స్ కొంచెం లైక్ అవుట్ సైడ్ డోంట్ నో పీపుల్ అండ్ ఆల్సో కొంచెం రిజర్వ్ లేదు బట్ కొంచెం క్వైట్గా ఉంది. లైక్ ఎనీ వన్ టాక్ దెన్ ఐ విల్ టాక్. But Anjali is definitely a lot like Ruksha. She observes and then she also feels her emotion very deeply. So I think I'm both. Little introverted, little extrovert, like a midway kind of. Yeah. Yes. అంటే ఇప్పుడు ఒక మెన్గా మనం ఎంతైతే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటామో మన లైఫ్లో కొన్ని ప్రీషియస్ థింగ్స్ ఉంటాయి. బైక్ కానీ చాలా వాల్యుబుల్గా మనం కొన్ని. సో అలాంటి ఒక వాల్యుబుల్ థింగ్ దిల్రూబలా కూడా ఉండబోతుంది మాకు అర్థమైంది. సో అంటే ఆ క్యారెక్టర్ ఎంత సినిమాని రివాల్వ్ చేయబోతుంది, ఎంత ట్విస్ట్ ఇవ్వబోతుంది అనేది. బైక్ మీద మొత్తం కథ ఏమీ నడవదు బట్ దట్ ఈస్ వెరీ కోర్ పాయింట్. అంజలి స్పెషల్గా మేడ్ చేసి వీడికి ఇస్తుంది. సో తను ఏంటంటే ఎనీథింగ్ తనదే అనుకున్న తను ప్రీషియస్గా చూసుకుంటూ ఉంటాడు. సో వేరే వాళ్ళ బైక్ని టచ్ చేసినా వీడు తీసుకోలేడు. దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ హీ డోంట్ అంటే నీ జోలికి నేను రాను, నా జోలికి వస్తే వదలను కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. సో అంత అగ్రెసివ్గా ఉంటాడు. అది ఏంది అన్నది ఇంకా చూడాలి. బట్ యాక్చువల్లీ సిద్ధుకి బైక్ వాల్యుబుల్ లేదు, అంజలి వాల్యుబుల్ కదా. సినిమా చూస్తే మాకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్. అంటే ఈ మధ్యన ఏ యాక్టర్ అయినా కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వస్తున్నాయి అనుకుంటున్నా. వెంటనే కూడా పబ్లిక్ టాక్లో కానీ రివ్యూస్లో కానీ కిరణ్ అన్నలా ఒక 1 year బ్రేక్ తీసుకోండి, ఆలోచించండి, యాక్టర్గా ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చాలా వినబడి. బట్ ఆ 1 year అనేది అంటే ఎంత ప్రీషియస్గా ఎంత స్పెషల్గా యాక్టర్గా ఎప్పుడు వెళ్ళే ప్రాసెస్లో మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వవు, కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. బట్ యాజ్ యాక్టర్గా మనం ఏం చేస్తున్నాం, ఎలా గ్రో అవుతున్నాం అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి నన్నే తీసుకోండి, ఇనిషియల్గా రాగానే 2 సినిమాలు మంచి హిట్ పడ్డాయి. దెన్ అగైన్ వినరో భాగ్యం విష్ణు కదా మంచి హిట్ అయింది. బట్ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ ఏంటి అంటే కమిట్ అయిపోయి ఉంటాం, చేస్తూ ఉంటాం, మనకు టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, మన చేతిలో కొన్ని ఉండకపోవచ్చు, ఒకటి అటు ఇటు అవుతుంటాయి. ఒక్కసారి టైం తీసుకొని ఓకే ఏమీ మిస్టేక్ అవుతుంది, మనలో ఏమన్నా తప్పులు ఉన్నాయి తీసుకొని చేసుకుంటే అఫ్కోర్స్ మంచి సినిమా చేసినప్పుడు మన వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. అది జరుగుతుంది, అందరికీ వస్తుంటాయి బ్రో హిట్స్ ఫ్లాప్స్ అన్నది. ఇట్స్ వెరీ కామన్ బికాజ్ సక్సెస్ ఇక్కడ మన ఒకరి చేతిలో ఉండేది కాదు. మనం ఒక్కరం గట్టిగా కష్టపడితే ఈ సినిమా అయిపోద్ది అన్న ఇది కాదు కదా. సో ఇట్ టేక్స్ టైం. అన్ని హిట్స్ వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఖచ్చితంగా మన వాళ్ళు మళ్ళీ మంచి సినిమా చేసినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బ్యూటిఫుల్. అండ్ కా టైంలోనే ఆ 1 year ప్రొసీజర్లోనే దిల్రూబా స్టోరీ కూడా విన్నారని మాకు తెలిసింది. బట్ కా ముందు వచ్చి దిల్రూబాని తర్వాత తీసుకురావడం, వాట్ ఈస్ ద ప్రోస్ అండ్ కాన్స్? అవి ఏమీ లేదంటే దిల్రూబా ముందు రావాల్సింది, కానీ కొన్ని వేరే వాళ్ళ డేట్స్ ఇష్యూస్ వల్ల అది వల్ల దిల్రూబా కంప్లీట్ అవ్వలేకపోయింది. ఇది కొంచెం పెద్ద స్కేల్ ఉన్న సినిమా. ఆల్మోస్ట్ 90 days షూట్ చేసాం మేము. ఇంకా దీనికి మ్యాంగ్లూర్ అంట డిఫరెంట్ లొకేషన్స్లో. సో దానివల్ల ఏమైందంటే డేట్స్ ఇష్యూస్ రావడం వల్ల మేము కొంచెం డిలే పడింది. ఈ గ్యాప్లో నేను కా చేసేసాను. అంటే లాస్ట్ 1 year నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ అంతా కదా. సో టైం అయిపోతుంది, ఎక్కువ టైం డిలే అయిపోతుంది అని చెప్పి కా ముందుకు వచ్చింది. మేము ఇంకా దీన్ని టైం తీసుకొని ప్రాపర్గా ఏం చేయొచ్చు ఈ సినిమా కానీ కేర్ తీసుకొని రైట్ వేలో ఇప్పుడు వస్తున్నాం హోలీకి. మ్యామ్, బట్ డెఫినెట్లీ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ కృష్ణార్జున యుద్ధం తర్వాత సచ్ ఏ స్పెషల్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద డిఫరెంట్ ఆన్సెట్స్ విత్ ద బిగ్ ప్రొడక్షన్స్ విత్ లెస్ స్మాల్ ప్రొడక్షన్స్. బట్ వాట్ ఆర్ దట్ main plot you always follow in every cinema as an actress? That one rule or any mantra? The big production, new production, I think the difference, I don't see. Na set ki, actor undi, na part play, I just play my part. I don't compare like that. నా యాక్చువల్లీ డిసిప్లిన్ కొంచెం నాకు చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్వేస్ లైక్ నాకు వేరే జనకి టైం వేస్ట్ చేయడానికి ఇది ఇష్టం లేదు. సో ఐమ్ ఆల్వేస్ ఆన్ టైమ్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ బీయింగ్ ఆన్ టైమ్. దాట్ ఈస్ సంథింగ్ ఐ ఫాలో.
And I don't differentiate like that. All projects are very important to me. Everyone's putting so much hard work into it. So now I just play my part and I try doing my best. That's it. బ్యూటిఫుల్. బట్ మీరు వర్క్ చేసిన ఎవ్రీ హీరో వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది మ్యామ్. వీ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీ వాంట్ టు డూ బెస్ట్ ఫిల్మ్స్. Yeah. బట్ యాజ్ ఎ స్పెషల్ మెన్షన్ ఇన్ ద కిరణ్ గారు, వాట్ ఈస్ దట్ ఫైర్ యూ అబ్జర్వ్? He's very hardworking and doesn't sit like he's worked hard, okay, it will be good. No. What is I can do better? He will never stop, which is really good because I feel around us, inta competition undi, you have to be, you can't be good. You have to try always being the best because the audience deserves the best, right? So that dedication he has to give the audience the best entertainment as a film, I think that's something which is very, very good in him. Like, he'll do everything to make sure the film is, in every aspect, the best for the audience to watch. I think that is amazing about him. గ్రేట్ గ్రేట్. కిరణ్, అంటే ఇప్పుడు కూడా ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చిందంటే లవ్ మీద ఒక డిఫరెంట్ పర్సెప్షన్ కానీ, లేదా లవ్ యొక్క డెఫినేషన్ కానీ, అప్రోచ్ ఆఫ్ ద లవ్, ఇలాంటివే మాకు సినిమాలో చూపిస్తుంటారు. బట్ చాలా రోజులతో దిల్రూబా లవ్తో పాటు లైఫ్ని కూడా ఎలా చూడాలి, లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్, సచ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ యాజ్ అ డెప్యూటెంట్ డైరెక్టర్, హౌ ఈ హ్యాండిల్ దీస్ ఆల్ థింగ్స్ అనేది, ఒక ఫిలాసఫికల్ చెప్తూ, ఒక లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, ద డిఫరెంట్ జానర్స్ కదా అని. బేసిక్గా తను బుక్స్ ఎక్కువ చదువుతాడు. నాకు తెలిసినంతవరకు కరణ్ బ్రో బుక్స్ చదువుతాడు బాగా. తను రాసిన మాటలు పర్టికులర్గా ఎంతోమందిని మెన్షన్ చేసినట్టే మాటలు చాలా బాగుంటాయి. తీసేటప్పుడు కూడా ఎక్కడ అవే వెళ్ళకున్నా, ఓవర్ ద బోర్డ్ వెళ్ళకన్నా చాలా స్మూత్గా, హ్యాపీగా ఈ కథను ఎలా చెప్పొచ్చు, మంచి మాటలకి ఎంతవరకు స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు కొన్ని సీన్స్లో ఫోర్స్డ్గా మనము డైలాగ్స్ పెట్టేస్తుంటాం, అంటే డైలాగ్స్ పేలాలి అని చెప్పి, మోర్ దెన్ సీన్ డైలాగ్స్ పేలాలని ఎక్కువ చేస్తుంటాం. అలా కాకుండా చాలా కేర్ఫుల్గా బ్లెండ్ చేస్తూ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐ విష్ ఈ సినిమా తన కోసం పెద్ద హిట్ అవ్వాలి. బ్యూటిఫుల్ అన్న. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే శామ్ సిఎస్ గారిని టిల్ ద డేట్ అందరూ కూడా థ్రిల్లర్ సినిమాలకి కానీ, ఒక లార్జ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటి వాటికి యూస్ చేస్తున్నారు. బట్ ఈ దిల్రూబా వచ్చినప్పటి నుంచి మా అందరి ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్, అసలు శామ్ సిఎస్ గారు మెలోడీ ఎలా ఇస్తారు అని. అండ్ ఈ ప్రూవ్డ్ 100%. అండ్ అలాంటి ఒక బ్యూటిఫుల్ చార్ట్ బస్టర్స్ వచ్చాయి. బట్ వాట్ వాస్ ద డిస్కషన్ హ్యాపెన్ శామ్ సిఎస్ గారితో ఒక మెలోడికల్ మ్యాజిక్ని బయటకు తీసుకురావడానికి డైరెక్టర్ గారు మీరు కూర్చున్నది డిస్కషన్? నేను ఫస్ట్ శామ్ గారిని కలిసినప్పుడే మేము కూడా ఇదే క్వశ్చన్ రైస్ చేస్తాం. సార్ ఖైదీ ఇలాంటివన్నీ మీరు థ్రిల్లర్ చూసాము, చెత్త కొట్టేశారు, లవ్లోకి వస్తున్నాను, లవ్ మూడ్ సార్ కొత్తగా అంటే, ఆయన ఏంటి అంటే, సార్ నాదంతా లవ్వే సార్, నాకు లవ్ ఇలేదు సార్, దానివల్ల అలా వచ్చింది, కావాలంటే చూడండి. నేను బ్యాంక్లో ఎప్పుడు 10-20 పాటలు ఉంటాయి. సో ఈజ్ వెరీ 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 గుడ్ టెక్నీషియన్. తను దిల్రూబాకి తను స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టారు పాటల విషయంలో కానీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను అదే చెప్తాను, దిల్రూబా టికెట్ కొనుక్కొని వెళ్ళండి, మ్యూజికల్ రైడ్ చాలా బాగుంటుంది. మీరు థియేటర్లో హ్యాపీగా మ్యూజికల్ ఎంజాయ్ చేసి, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నన్ను తీసుకోండి, అందరి గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చాలా బాగుంటుంది, మ్యూజికల్ వైబ్ ఈ సినిమాలో బాగుంటుందంటే నేను 2 గంటలు నేను టైం స్పెండ్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళి ఆ స్పీకర్స్లో, ఆ వైబ్లో మంచి సౌండ్ విని, పాటలు విని హ్యాపీగా బయటకు వస్తాను నేను. సో దిల్రూబాలో మ్యూజికల్ రైట్ చాలా బాగుంటుంది. మ్యూజికల్లీ యూ లవ్ ద ఫిలిం. హ్యాపీగా మీరు టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు శామ్ సిఎస్ గారు. Ma'am, how you enjoy as an actress? You have beautiful songs from the Krishna Junaidam. Yes. And once again, you got a beautiful, amazing songs. Yeah. But an actress, how you feel for that? I feel very, very happy because I feel before the film releases, the songs are, the ones that create the kind of vibe in the audience. And I think with Dilruba, all the songs, and all songs have different emotions. So it's not very, very emotions only, same emotions, ledu. So that is the best part. And that shows that the film also will have different emotions. One emotion, love okati emotion, but love ki chala different emotions connect avutadi kada. And every song will have that emotion. So I'm really happy. I think it's another film that has given me such good songs. So hats off to Sam C.S. Garu. He has done an amazing job. And what Kiran said, I think, is really true. Even to show the depth of a love story or any film, the music is so important because as the scene is playing, your music is kind of feeding into your brain to process it. So I think that has already started happening with the audience, and I'm sure on 14 March it's going to be one blast only. But as an actress, you are getting more opportunities from the Telugu industry. Yeah. And you select whatever you like. Yeah. But acceptance from the Telugu industry and scripts came for you. Yeah. How it is from the Telugu industry?
I feel before Naku actually it's normal, you know, first cinema lo me aim role undi, you know, same ways kind of role, you know, meeku vastundi future ki, because it's someone they've seen, koncham vision undi already, right, registered vision, but to experiment and to give me that chance to be something different is important, because see, actor definition emundi వేరే లోడ్స్ ప్లే చేయడానికి మీ యునో కేపబిలిటీ ఉంది is what an actor is not that you play only one kind of role, that's why it's an actor, that's the definition. So I feel with Anjali's role I've got that space to play a very different role compared to my before. I love all my previous roles, but Anjali is just different. So I'm excited for the audience to see this different side, like, you know, Cheppu Be and, you know, Okate Kadu, Rendu Coffee, you know, it's very different. Yeah. అంటే ఒక సిద్ధుగా, ఒక మెకానికల్ బాయ్గా మా ముందుకు వస్తున్నప్పుడు డెఫినెట్లీ మా లైఫ్ని కానీ మా బీటెక్ లైఫ్ని కానీ అవి ఎంతో కొంత రెప్లికేట్ అవుతూ ఉంటాయి కదా. బట్ ఆ రెప్లికేట్ అయిన 2-3 థింగ్స్, ఎందుకంటే మెకానికల్ అనగానే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, అమ్మాయిలందరూ నీలాంటి స్టైలిష్గా, సిద్ధు లాంటి స్టైలిష్గా ఉంటే ఆటోమేటిక్గా అందరూ ఫెదా అవుతూ ఉంటారు. బట్ హౌ స్పెషల్ దిస్ సిద్ధు? అంటే నేను బేసిక్గా నేను ఈసీఈ స్టూడెంట్ని. మా కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్స్ నాకు మంచి ఫ్రెండ్స్. ఓకే, నేను ఎప్పుడూ వాళ్ళు గమనించాను, వాళ్ళు మాట వినరు అసలు. దర్ వెరీ ఇప్పుడు మేమన్నా 1-2 సార్లు సర్లే మామ అయిపోద్దులే మామ అది ఇది అంటే, వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ రే మేము మాస్రా, మేము స్ట్రాంగ్, అంటే దట్ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, వాళ్ళు క్యారీ చేస్తారు. వాళ్ళకి మాకు ఎప్పుడు వచ్చే క్లాస్ ఏంటంటే అనవసరంగా మా క్లాస్ అమ్మాయిల మీద పడుతూ ఉంటారు. మెకానికల్ ఇంజనీర్స్ అందరూ వచ్చి అమ్మాయిలు ఉండరు కదా అక్కడ అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం అదే. మా బాధ ఏంటి, ఎక్కడ మేము నచ్చక వాళ్ళ దగ్గరికి ఎవరికి ఎవరు పడతారో తెలియదు కదా, మా బాధ మాకు ఉండేది. అప్పుడు నాకు మెకానికల్ ఫ్రెండ్స్ అది ఉండేది. వెన్ నాకు కరణ్రావు చెప్పినప్పుడు ఇలా సిద్ధు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే, ఎందుకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే, వీడికి అమ్మాయిలు పడరు కదా బ్రో, అమ్మాయిలు లేని మెకానికల్ ఇంజనీరింగే కదా అని. ఓ నైస్, మంచి డైలాగ్ ఉంటుంది అనమాట దీంట్లో. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మామూలుగా అమ్మాయిలంటే వద్దని వెళ్ళే ఆ ప్రాసెస్లోనే ఒక డైలాగ్ ఏమొస్తుంది డైలాగు, ఇదిగో ఒక ఈషా సెంటర్కి వెళ్ళి 4 సంవత్సరాలుగా ప్రశాంతంగా మెడిటేషన్ ఉన్నట్టు, అమ్మాయిలు లేని ప్రపంచం మనకు తెలిసింది ఏదైనా ఉందంటే ఇదిగో మెకానికల్ ఇంజనీరింగ్. ఇంకా నేను 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోగానే ఇంకా ఎంటర్ అవుద్ది. సో దట్ ఐ వెరీ హ్యాపీ ప్లేయింగ్ మెగ్ గై, వెరీ యాటిట్యూడ్ గై. సిద్ధు చాలా యాటిట్యూడ్ ఉంటుంది, చాలా రగ్డ్, మీకు ఇప్పటికే ట్రైలర్లో అర్థమై ఉంటుంది. ఐ హోప్ మీ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. బట్ మిత్స్ ఏమైనా ఇప్పుడు చేంజ్ అయ్యన్న, ఎందుకంటే ఇయర్స్ మెకానికల్ ఇంజనీర్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఉమెన్ ఆల్సో ఇంట్రెస్ట్ టు జాయిన్ ద మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ ద వేరియస్ జాబ్స్ ఆల్సో. బట్ మీకు తెలిసిన మిత్స్ కానీ లేకపోతే ఏమైనా టర్న్ అయ్యా ఈ క్యారెక్టర్ గురించి ఏదైనా తెలుసుకున్నప్పుడు? ఏమన్నా అంటే నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ షూటింగ్ ఎప్పుడు 2013-14 అప్పుడు కదా, ఆ టైం కదా, అప్పటికైతే మెకానికల్ ఇంజనీరింగ్లో అమ్మాయిలు పెద్దగా ఉండేవాళ్ళు కాదు. హార్డ్లీ 5 to 6 గర్ల్స్ ఇన్ ద క్లాస్. బ్రో చాలా చాలా గొప్ప ఇది మీ కాలేజ్. And your college? Just one girl. One girl. Oh God. In my situation, Sidhu also only one girl. One girl and that one girl only. She is also average, but అందరూ సైడ్ కొట్టేవాళ్ళం బ్రో. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు నీకు కరువులో ఉన్నప్పుడు ఏదైతే ఏమని చెప్పు, నీకు బట్ మ్యామ్ మీకు తెలిసిన ఏమైనా మిత్స్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి ఎనీ హర్డ్ యూ థింక్ అబౌట్? Anything I heard. Now I'm listening to all this. Now I've done fashion designing, so I don't know much. But yeah, I know that engineering, you know, colleges, girls, I think capacity koncham takkuva undi. More girls are not there. So whenever that one girl enters the college, I think it's all like, oh my God, who's come? I think that kind of vibe happens. But yeah, that's all I know. మీ ఫ్యాషన్కి అంత తెలీదా? మా ఇబ్బంది ఫ్యాషన్ కి యాక్చువల్లీ చాలా బాయ్స్ ఉన్నాయి. మీకు ఉన్నాయి బాయ్స్, మాకు అమ్మాయిలు లేరు, తెలీదు. సో సాడ్లీ ఇట్స్ సేయింగ్ ఇట్. ప్రాబ్లమ్స్ మీకు తెలియవు అంటే లైక్ యు ఆల్ సిటీ బార్న్. కొంచెం ఎంఫసైజ్ చేయండి, ఏం ప్రాబ్లమ్స్ ఉంది? ఏమి ప్రాబ్లమ్స్ ఉందంటే కరువు, అమ్మాయిలు లేక చూడు, ఒక అమ్మాయి 60 మంది అబ్బాయిలు అంటే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోరా సాయంత్రం అయ్యేసరికి, ఇన్ని గొడవలు అవుతాయి. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ మీద పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయిందా బ్రో? ఏం లేదు, చేంజ్ సేమ్ సేమ్ అప్రోచ్ ఆఫ్ ద లవ్ అనేది సేమ్ అలాగే సేమ్ ఎనీ టైమ్ సేమ్. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, వాట్ ఐ బిలీవ్. నీ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉన్నంతసేపు లవ్ ఉంటుంది. బట్ సినిమా అనే 70mm మీద ఎప్పుడు దెర్ ఇస్ డిఫరెంట్ లవ్స్ ఫ్రమ్ ద మదర్స్ లవ్, ఫాదర్స్. బట్ ఎప్పుడు ఎందుకు బ్రో ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక లవ్ స్టోరీ దీన్నే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తుంటారు. యాజ్ యాక్టర్గా మీరు ఎప్పుడైనా అచీవ్ చేయగలరు, రైటర్గా కానీ? ఎందుకు అవి చాలా ఇంపార్టెంట్ అని? ఎందుకు అది మన అందరి లైఫ్లో కావాలి కదా. ఇప్పుడు మన అందరి లైఫ్లో దట్ లవ్, వన్ గర్ల్ లవ్ నీకు కావాలి, నాకు కావాలి, బాయ్ లవ్ అమ్మాయిలకి కావాలి. అది ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా మనం ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్.
ఇప్పుడు మన ఫాదర్ ఎమోషన్ స్క్రీన్ పైన చూపిస్తే అంత ఈజీగా కనెక్ట్ అవుతాము, మదర్ది ఎంత కనెక్ట్ అవుతాము, లవర్ది కూడా అంత ఈజీగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మనందరం దాని నుంచి పాస్ అవుతూ వచ్చింటాం. ఏదో రేర్గా ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడన్నా కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు, అన్న నాకు లవర్ లేదన్న నా పరిస్థితి ఏంటి అని. అలాంటి వాళ్ళకే లవర్స్ ఉంటారు, వాళ్ళు ఊరికే లేదు లేదని చెప్తుంటారు అంతే. ఎందుకు చెప్తారన్న? మన బ్యాచ్లో ఒకడు ఉంటాడు ఎప్పుడు, మామ నాకు ఈఎంఐ పడట్లేదురా, మామ ఈఎంఐ పడట్లేదురా అంటాడు. దుప్పటి కప్పుకొని చాటింగ్ చేసేది 10 మంది అమ్మాయిలతో వాడే. మనమేమో వానికి ఏమీ తెలియదు, పాపం వీడు అమ్మాయిలతో చాట్ లేదని పొద్దున్నే లేచి జాలీగా చూసి మనం ఆటో ఎక్కి వెళ్తుంటాం కాలేజ్కి. తర్వాత రాత్రి దుప్పటి తెలిస్తే తెలుస్తాడు 10 మందితో చాట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతో. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. బీటెక్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి స్టూడెంట్ బ్రో? ఇదిగో నేను మార్నింగ్ లేచి వేరే వాడిని జాలీగా చూసి వెళ్ళే స్టూడెంట్. తిప్పి కొడితే నాకు లవర్ ఉండదు, వాడికి లవర్ ఉంటారు. ఏదో ఉందనుకొని ఏదో యాటిట్యూడ్ రగ్గుడిగా తిరిగే వాళ్ళం, కానీ పైకి అలా కనిపిస్తాం కానీ లోపల సాఫ్ట్ బ్రో. But I have one question. You said in your engineering college, okay, one girl. నీకు పర్సనల్గా చెప్పించి No. I mean, I'm just asking. Sorry, I'll ask both of you all. So, all boys will try to put out that girl only. క్రింద ఆన్సర్ చేస్తాను. No, I'm no, generally. sir. If there is one girl in the class, then what we have to do? No, the situation is minimum 8 classes. Every class 45 minutes. So almost 7.5 hours. In class, Only one girl. only one girl. We have to look that one So girl then only, is it right? happening that one boy proposes, other boy proposes, and then they are fighting and all that happens? That's what I'm saying. That will happen. That will happen. That's not proposal for the mechanic girl. We proposal for the ECE because girls. they come to CSC, they come to IT, they come to ECE because there is no girls. We such a beautiful girl, But ECE girls always have attitude. Really? Yeah, they think that they're very beautiful. but they are not beautiful. Why? Why? Is it a joke? Oh, it's true. No, I said they think they're very beautiful, but actually also they're very beautiful. I am not saying anything. Being a ECE student, I can't say that. Okay bro, wish you a great success. But before I Ain't want the success, bro. Dilruba. Dilruba, okay. ఇప్పుడు ఫైనల్గా సారీ థ్యాంక్ యూ మీ లైఫ్లో ఎవరికైనా చెప్పాలి అంటే ద పర్సన్స్ సారీ ఆర్ థ్యాంక్ యూ ఎలాగ సిద్ధుగా చెప్పరు కాబట్టి మీరు, సో కిరణ్ అన్నగా అయినా ఎనీ పర్సన్. అది ఇంక డైలీ లైఫ్లో చెప్తూ ఉంటాం. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అట్లీస్ట్ నేను 10% అయినా తగ్గించాను. ఇప్పుడు మాటికంటే ప్రతి ఒక్క చిన్నదానికి సారీ థ్యాంక్స్ చెప్పడం అయితే మానేశాను. దానికి కొంచెం వాల్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది థింక్ కదా, అంత ఈజీగా మానుకోలేము. బట్ ఆ పదాలకైతే కొంచెం వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మేము కూడా నేర్చుకుంటాం అన్న సినిమా ప్లీజ్. ఇన్ యువర్ లైఫ్ సారీ ఆర్ థ్యాంక్ యూ. I should choose. ఎస్. I think thank you na chala already చెప్తున్నాను కొంచెం. It's become a thing. But the most sorry and thank you I've said to my mother. Okay. Lot of sorry and lot of thank you also. But yeah, thank you is my more special word. థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద March 14 టు వాచ్ దిల్రూబా విత్ మై ఫ్యామిలీ, నాట్ విత్ ఫ్రెండ్స్. షూర్. నో family movies. తమ్ముడు ఏం ఇబ్బందికరమైన సీన్స్ ఏముండవు. ఎక్స్ లవర్తో వెళ్ళు. థ్యాంక్ యూ. సో గైస్ మీరందరూ కూడా March 14th హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని దిల్రూబా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.